పచ్చిరొట్ట ఎరువులు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటుంది. మనకు పచ్చిరొట్ట ఎరువులు మరియు పచ్చిరొట్ట ఆకు ఎరువులు అంటాము. అంటే ఈ పచ్చిరొట్ట ఎరువులు అనగా మనకు ఏవైతే ఈ జనుము, జీలుగ, పిల్లి పెసర మరియు పెసర మరియు మినుము ఇటువంటి పంటలను మనము వాటి విత్తనాలను మనము నేరుగా తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని, లేదు అనుకుంటే మన భూమిలో ఉన్న తేమ శాతాన్ని అదునుగా చేసుకొని మే చివరి వారంలో మనము వీటిని విత్తనాలను గనక పొలాలలో చల్లినట్లయితే అవి భూమిలో ఉన్న తేమను పదును ఉపయోగించుకొని అవి విత్తనాలు మొలకెత్తి మనకు అవి ఎరువుగా మన వాటిని కలియదున్నుకోవాలి. ఇది ముఖ్యంగా మనము వేసిన తర్వాత 40 నుంచి 45 రోజులు కానీ లేదంటే పూత దశ సమయానికల్లా మనము వీటిని ఈ పచ్చిరొట్ట ఎరువులను కనుక భూమిలో కలియదున్నుకున్నట్లయితే మనకు ఈ ఎరువుల శాతం అంటే సేంద్రియ పదార్థ శాతము కూడా మనము భూమిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ పచ్చిరొట్ట ఎరువులు అంటే పిల్లి పెసర కానీ పెసర, అదేవిధంగా జనుము, జీలుగ ఇటువంటివి ఏంటంటే అపరాల జాతికి చెందిన పైర్లు. ఈ అపరాల పైర్లు ఏమిటంటే వాటిలో భూమి లోపల వేర్ల లోపల మనకు రైజోబియం బ్యాక్టీరియా అనేది నిల్వ ఉంటుంది వాటి వేరు బుడిపలలో. ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేది మనకు వాతావరణంలో ఉన్న నత్రజనిని వాటి బుడిపెలలో స్థిరీకరించుకొని మనకు భూమికి నత్రజనిని కూడా అందిస్తుంది. మనము ఈ జీలుగ అయితే ఒక ఎకరానికి 10 నుండి 12 కిలోల జీలుగను మనము మే చివరి వారంలో కానీ తొలకరి వర్షాలను అదునుగా చేసుకొని వేసుకున్నట్లయితే మనకు 45 నుంచి 50 రోజులకు మనకు 50% పూత వస్తుంది. అప్పుడు మనము దీనిని భూమిలో కలియదున్నుకోవాలి. దీని ద్వారా మనము దాదాపు ఒక ఎకరానికి 20 నుండి 25 కిలోల నత్రజనిని మనము నేరుగా భూమికి అందించిన వాళ్ళం అవుతాం. సో తద్వారా మనము దాదాపు ఒక సగం నుంచి ఒక బస్తా వరకు యూరియా బ్యాగును మనము తర్వాత వేసే వరి పంటకు తగ్గించుకోవచ్చు. అదేవిధంగా దాదాపు 4 నుంచి 5 క్వింటాల్ల మనకు ఈ పచ్చిరొట్ట ఎరువు అనేది కూడా మనకు భూమికి అనేది అందడం జరుగుతుంది. అదేవిధంగా జనుమును కూడా మనము ఒక ఎకరానికి 12 నుంచి 15 కిలోలు వేసుకొని భూమి లోపల 45 నుంచి 50 రోజుల సమయంలో లేదంటే 50% పూత దశలో కలియదున్నుకున్నట్లయితే మనకు దాదాపు 10 నుంచి 20 కిలోల నత్రజని అనేది నేరుగా భూమికి అందడం జరుగుతుంది. ఇంకొక రెక్ట్ ఏంటంటే ముఖ్యంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న రైతు సోదరులు చేయాల్సింది ఏంటంటే పచ్చి రొట్ట ఆకు ఎరువులు అంటాం. అంటే ఈ వేప, తంగేడు, వెంపలి, కానుగ ఇటువంటి మొక్కల యొక్క లేత కొమ్మలు కానీ ఆకులను కానీ మనము సేకరించి వాటిని మనము మన వరి మాగాణుల్లో వేసేసుకొని నీరు పెట్టేసి మనం దాన్ని కలియదున్నుకున్నట్లయితే మనకు అది కూడా మనకు పచ్చిరొట్ట ఆకు ఎరువుగా పనిచేస్తుంది. తద్వారా మనం భూసారాన్ని కూడా పెంపొంచుకోవచ్చు.